బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న కాలంలో చూసుకుంటే అరిషట్ వర్గాలలో కోపము కామము అనేది ఎక్కువైపోయింది. అయితే దాన్ని అదుపులో పెట్టుకోవాలంటే పరిహార మార్గాలు, పరిష్కార మార్గాలు ఏమిటి? తప్పనిసరిగా తల్లి, అరిషట్ వర్గాల్ని జయిస్తే దేవతలు ప్రసన్నమవుతారు, మంచి ఆలోచనలు ఉంటాయి, 10 మందికి ఆదర్శ పురుషులుగా మనం నిలబడతాము. అంటే ఆదర్శవంతమైనటువంటి మనిషిగా మన యొక్క జీవన ప్రయాణం ఉంటుందని మన పురాణాల్లోనూ విన్నాం. చాలా సందర్భాల్లో గొప్ప గొప్ప మహానుభావుల నుంచి కూడా మనం విన్నాం. కానీ అరిషట్ వర్గాల్ని జయించాలనంటే మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి దుర్మార్గపు లక్షణాలు 5 ఉంటాయి. వీటిల్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది కోపం, తర్వాత కామం, ఆ తర్వాత ప్రతి చిన్న విషయానికి కూడా చిన్నబుచ్చుకోవడం, గిల్టీ ఫీల్ అయిపోయి ఆత్మహత్యలు చేసుకోవటం. ఎప్పుడైతే మనిషి తనను తను తక్కువగా చేసుకుని జీవన ప్రయాణం కొనసాగిస్తాడో అలాంటి వ్యక్తి ఏదో ఒక విషయం చోట పొరపాట్లు చేసి జీవితాన్ని ఇబ్బంది తెచ్చుకుంటూ ఉంటారు. అలాగని మొహమాటం లేకుండా మాట్లాడేటువంటి వ్యక్తిలోనూ కూడా శత్రువులు ఎక్కువగా పెరుగుతూ ఉంటారు. మరి వీటన్నింటిని అధిగమించాలంటే ఏం చేయాలి? సత్సంబంధాలు బాగుండాలి. అందుకని ఇప్పటికీ చెబుతుంటాం, అరిషడ్ వర్గాల్ని జయించగలిగేటువంటి గుణాలు ఎవరి దగ్గర ఉంటాయి అనంటే, ఏ మనిషి అయితే ఇతరులను ప్రేమించగలుగుతాడో, ఏ వ్యక్తి అయితే తన యొక్క పనుల ద్వారా ఇతరులతో ప్రేమించబడగలుగుతాడో, ఎవరైతే దైనందినటువంటి కార్యక్రమాల్లో లీనమవ్వగలుగుతారో, ఎవరైతే సేవా తత్పురుషుల భావాలు కలిగి ఉంటారో వీరు అరిషడ్ వర్గాల్ని జయిస్తారు. అలా జయించాలి అనంటే మొట్టమొదటి మార్గం ఒక్కటే తల్లి, తల్లిని సేవించాలి. తల్లిదండ్రులను ఎప్పుడు పూజించగలగాలి. ఏ కళలోనూ కూడా తల్లిదండ్రులను వాడకూడని పదజాలాలతో ఎప్పుడు వారిని అలా ప్రయోగాలు చేయకూడదు. కాబట్టి తల్లిదండ్రులను మించినటువంటి దైవం ఇంకొకటి లేదు ఈ భూమండలం మీద. అందుకని మొట్టమొదటి తల్లిదండ్రులే, తర్వాతే గురువు. అందుకని తల్లిదండ్రులను విస్మరించి గురువుని శరణు వేడి నేను అరిషడ్ వర్గాలను జయిస్తానంటే కుదరదు. అందుకని తల్లి భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా భగవత్ స్వరూపం ఒకటే చెబుతుంది, నీ కుటుంబాన్ని తల్లిదండ్రులను జయించగలిగావా, అక్కడ జయిస్తే నీకు అరిషడ్ వర్గాల వరం వాళ్ళ ద్వారానే వస్తుందని చెబుతారు. అందుకని కుటుంబ ప్రేమను కలిగినటువంటి వాడు, అమ్మా నాన్నను విపరీతంగా ప్రేమించగలిగినటువంటి వాడు, తల్లిదండ్రుల మాట జమదాటనటువంటి వాడు, తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తీసుకురాగలిగేటువంటి తత్వం కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా అరిషడ్ వర్గాలను జయించి తీరాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.